ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి హైదరాబాద్ సంస్థానానికి ఎంతోమంది యోధులు ఎంతోమంది తెలంగాణ బిడ్డలు వారి పోరాటంతో వారి ధీరత్వంతో తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం పొందిన ఈ సెప్టెంబర్ 17 మనందరికీ ఘనంగా జరుపుకోవడం మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఒక సాంప్రదాయంగా ఉంది. తెలంగాణ భారతదేశంలో కలిసిన ఈ రోజుని, ఇంటిగ్రేట్ అయిన ఈ రోజుని, ఇండియన్ యూనియన్లో తెలంగాణ ఇంటిగ్రేట్ అయిన ఈ రోజుని నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా, జాతీయ సమైక్యత దినోత్సవంగా గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్న, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అందుకే ముందుగా తెలంగాణలోని ప్రతి అన్నకి, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి ఒక్కరికి ముందుగా ఈ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఇవాళ చరిత్ర తెలియని చాలామంది ఈ సెప్టెంబర్ 17 వక్రీకరించి రకరకాలుగా వారి రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నప్పటికీ తెలంగాణలో ఎప్పుడైనా గంగా జమున తహసీబ్ ఉండాలి, తప్పకుండా ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా తెలంగాణ బిడ్డలు ఎప్పటికీ ఒకటిగా ఉండాలని అభిలషించే పార్టీగా, అభిలషించే నాయకుడిగా, కోరుకునే నాయకుడిగా కేసీఆర్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాల పాటు తెలంగాణలో ఎక్కడ ఒక చిన్న నొక్కు పడకుండా బ్రహ్మాండంగా శాంతి భద్రతను కాపాడుకోగలిగాం. అది ఏ సందర్భంలో అయినా కూడా ఆ విషయంలో మాత్రం రాజీ లేకుండా ప్రయత్నం చేసినాం. అందుకే ఇవాళ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డికి ఒకటే మాట చెప్పేది, మీరు మాట్లాడే మాటలు, నిన్న కూడా మీరు చేసిన వ్యాఖ్యలు, సందర్భం లేకుండా మాట్లాడిన పనికిమాలిన మాటలు ఏవైతున్నాయో వాటిని తెలంగాణ సమాజం మొత్తం కూడా అసహించుకుంటాం. నోరు ఉంది కదా, నోరు ఉన్నది కాబట్టి ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని దూషించడమే ఒక పనిగా పెట్టుకొని మీరు గత 9 నెలలు టైంపాస్ చేసుకుంటూ కాలం నెట్టుకొస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చేతనైతే మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి. 420 అడ్డగోలు హామీలు ఏదైతే ఇచ్చినారో అమలు చేయండి. చేతనైతే మేము ఇచ్చినట్టు కరెంటు సరిగ్గా అందించండి. చేతనైతే మేము చేసినట్టు వ్యవసాయ విస్తరణలో భాగంగా, వ్యవసాయ స్థిరీకరణలో భాగంగా రైతు బంధు ఇవ్వండి. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అని డైలాగులు కొట్టడం కాదు, చేసి చూపెట్టండి. ఇంకా 14 రోజులు మిగిలింది. వానాకాలంలో 14 రోజులు మాత్రమే మిగిలింది ఈ పంటకి. మరి ఇప్పటికైనా చేతనైతే దమ్ముంటే రైతు భరోసా అయ్యి ఇచ్చిన మాట నిలుపుకో, 15,000 రూపాయలు చొప్పున ప్రతి ఎకరానికి ఇస్తా అని చెప్పినావు, ఇచ్చి చూపెట్టు. చేతనైతే మా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ 2,500 రూపాయలు నెలకి ఇస్తానన్నావు, ఇచ్చి చూపెట్టు. చేతనైతే మా పెద్ద మనుషులకు హామీ ఇచ్చినావు, 2,000 పెన్షన్ కాదు 4,000 ఇస్తా, కేసీఆర్ అవ్వకో తాతకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఇస్తా పెన్షన్ అని చెప్పినావు కదా, చేతనైతే చేసి చూపెట్టు. మా తమ్ముళ్ళు, మా చెల్లెలు ఎదురు చూస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పిన అశోక్ నగర్కి పోయి అక్కడ డైలాగులు కొడుతూ, పోజులు కొడుతూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరు చెప్పిన మాట ఎప్పుడు మరి 9 నెలలు అయింది, 10వ నెలలో పడ్డది. సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అని ఎదురు చూస్తున్న మా తమ్ముళ్లకు, మా చెల్లెలకు చేతనైతే నోటిఫికేషన్లు ఇచ్చి పరిపాలనలోని సత్తా ఇంకా చూపెట్టు. హైదరాబాద్ అతలాకుతలం అవుతున్నది. ఒకవైపు పత్రికలు రాస్తా ఉన్నాయి. ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది మొన్న 28 రోజుల్లో 30 మర్డర్లు. ఈనాడు పత్రిక రాసింది ఈ నగరానికి ఏమైంది అని. చేతనైతే తెలివి ఉంటే హోంమంత్రిని పెట్టు, శాంతి భద్రతను అదుపులోకి తీసుకురా. ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది, అవకాశం ఉంటే చూసుకో. పోలీస్ బండ్లలో కనీసం డీజిల్ పోస్తలేరని రాస్తున్నారు. గోదావరిలో పోలీస్ బండ్లలో డీజిల్ పోయకపోతే బండ్లు పక్కకు పెట్టినారు, పెట్రోల్ బంకులో మేము పోయాం, బిల్లు లేకపోతే 9 నెలల నుంచి అని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు పాఠశాలలో చాక్ పీసులు లేవు. చాక్ పీసులు పెడతానికి అవకాశం లేక పాఠశాలలో ఉపాధ్యాయులు, పాఠశాలలో అక్కడ ఉండే పిల్లలు బాధపడతా ఉన్నారు. మరొకవైపు గ్రామాలలో సర్పంచ్ బాధపడతా ఉన్నారు, మాజీ సర్పంచ్. మాకు రావాల్సిన బిల్లులు సంవత్సర కాలంగా పెండింగ్ లో ఉన్నాయి, వెంటనే ఇయ్యండి కొత్త సర్పంచ్లు వచ్చే లోపల అని వాళ్ళు బాధపడతా ఉన్నారు.